నమస్తే ఏమో మనం ఇప్పుడు యమునోత్రి నుంచి గంగోత్రి వెళ్తున్నాం. నమస్తే మా గుడ్ మార్నింగ్. ఇప్పుడే మనం గంగామాత దర్శనానికి వెళ్తున్నాం. చూద్దాం. అవి వెనకైతే మంచి కూరలు కనిపిస్తున్నాయి మామ. అవి ఎంతవరకు మరి ఫుల్ కవర్ చేసేయో తెలీదు. అక్కడికి వెళ్ళి చూద్దాం. మరి అంత ముసలాయన అంత పెద్ద బరువులు మొత్తున్నాయి బాబు. నేపాల్లో ఏదైనా సాధిస్తారా? గంగోత్రి దర్శనానికి అయితే ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదనుకుంటున్నాము. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా కూడా ఉత్తరాఖండ్ వెబ్సైట్లో మీరు చేసుకోండి. జస్ట్ ఒక 5 minutes ప్రాసెస్ అంతే. యమునోత్రికి వీటన్నిటి చేసుకునేటప్పుడు చేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ ఏం కాదు. చూద్దాం. నాకు తెలిసి రిజిస్ట్రేషన్ అయితే అవసరం లేదు. ఇక్కడ ఒకవేళ అడుగుతారేమో చూద్దాం. ఒకవేళ అడిగినా సరే ఆధార్ కార్డ్ అలాంటివి ఇచ్చి మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ ఆ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంత విషయం ఏం కాదు. కానీ మోస్ట్లీ అయితే ఇక్కడ అడగరు అనుకుంటున్నాను క్రౌడ్ చూస్తే. ఈరోజు రష్ ఏమంతా కనిపించట్లేదు మామ. ఎందుకంటే ఈ కావడి వాళ్ళు ఉంటారా, వాళ్ళు నిన్నటిలోపు ఇంటికి రీచ్ అయిపోవాలి శివరాత్రి లోపు. సో అందుకే ఇక్కడ అంతేం క్రౌడ్ కనిపించట్లా. లేదంటే చాలా క్రౌడ్ ఉంటుంది మామ. ఇక్కడ గోముఖ్ అనే ప్లేస్ ఉంటుంది మామ. దగ్గరకి ఈ నుంచి ఒక 18 kilometers ఉంటుందేమో. పోయి రావడానికి ఒక 36-37 kilometers అవుతుంది. అక్కడ ఏంటంటే భగీరథుడు తన పూర్వీకులకు మోక్షం కలగాలని చెప్పేసి బ్రహ్మదేవునికి తపస్సు చేస్తాడు మామ. ఆయన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు గంగని కిందికి పంపించడానికి అంగీకరిస్తాడు. కానీ అంత వేగాన్ని భూమి తట్టుకోలేదని చెప్పేసి శివుడు తన జటాలతోన గంగానదిని స్లోగా భూమిపైకి వచ్చేటట్టు చేస్తాడనమాట. సో ఇక్కడున్న దేవస్థానం, ఇక్కడున్న ప్లేస్ని గంగోత్రి అని పిలుస్తారు. ఇక్కడ భగీరథుని వల్ల వచ్చి గంగానది కిందికి వచ్చింది కాబట్టి ఈ నదిని భగీరథి నది అంటారు మామ. ఇది ఎప్పుడైతే దేవప్రయాగ దగ్గర ఉన్నటువంటి అలకనందతో కలుస్తుందో అప్పుడు ఆ రెండు కలిసి గంగానదిగా ఏర్పడతాయి. వీలైతే గోముఖ్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. కానీ చాలా దూరమే. లేదంటే ఇక ఇక్కడున్న మిగతా ప్లేసెస్ అన్ని కవర్ చేసుకుని తర్వాత కేదార్నాథ్కి వెళ్ళిపోదాం. మంచుకుండేమో మాకు ముందు మంచుకుండా కనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది అసలు.
అయితే చాలా చాలా చల్లగా ఉన్నాయి అసలు. మామూలు చల్లగా, కొద్దిసేపు కాలు పెడితే ఫ్రీజ్ అయిపోయేటట్టు ఉన్నాయి. చాలా చల్లగా ఉన్నాయి ఇక్కడ గంగమాత దగ్గర. ఇక్కడ నిలబడి ఫ్రీజ్ అయిపోతుంది మొత్తం. లేదు నీకోసం ఏం చేసిన గంగాజలం తీసుకెళ్ళడానికి వచ్చినాము. తీసుకెళ్ళాం, చిన్న బాటిల్ తీసుకెళ్దాం ఇంటికి. చదన్ గంగా నీళ్ళు